90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మేడం, ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి, అసలు ఏవేవి కంట్రోల్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ అవే మనకి మనీ ఫ్రీక్వెన్సీకి కూడా వర్కౌట్ అవుతుంది అంటారా మేడం? అది ఎలా పాసిబుల్ అవుతుంది? సిరి, మనకి ఎన్ని ఉన్న డబ్బు అయితే కావాలి కదా. ఖచ్చితంగా కట్టలు డబ్బు కావాలి మనకి. అవును మేడం. మన ప్రతి అవసరం తీరాలంటే డబ్బు ఉండాలి. డబ్బు మన ఆకలి తీరాలన్నా ప్రతి దానికి డబ్బు ఉండాలి. మన దగ్గర చాలా డబ్బు ఉంది కదా, మన దగ్గర చాలా డబ్బు ఉంది అనేటటువంటి భావం మనకేం చేస్తుంది? డబ్బుని మన దగ్గరికి రప్పిస్తుంది. అంటే మనలో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. లేదు అనే భావం మన దగ్గరికి రానియదు, డబ్బుని రానియదు. సో అంటే మనం డబ్బు నా దగ్గర ఉంది, డబ్బును పొందడానికి నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తుంది కదా. అంటే నా దగ్గర ఉన్నది కాబట్టి నేను దానిని ఇంకా ఆకర్షించడానికి రెడీగా ఉన్నాను. సో డబ్బు ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే ఫస్ట్ లేదు అనేటటువంటి ఆలోచన తీసేసేయండి. ఇన్ని అప్పులు పెట్టుకొని డబ్బు ఉందంటారేంటి మేడం? డబ్బు లేని డబ్బుని ఎక్కడ చూసి, అసలు డబ్బు ఉంది, డబ్బు నా దగ్గరికి వస్తుంది, అసలు నీ దగ్గర ఉంటే కదా నువ్వు దాని గురించి ఆలోచించాలి. లేదు లేదు అన్నప్పుడు లేదు కదా, ఎలాగా లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు నా దగ్గర ఉంది అన్నప్పుడు దాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి, డబ్బును మనం ఎలా పొందాలి, డబ్బు నా దగ్గర ఉంటే నేను ఎంత సంతోషంగా ఉంటాను, నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను, ఆర్థికంగా నేను స్వేచ్ఛని కలిగి ఉన్నాను అంటే డబ్బుని హ్యాపీగా ఖర్చు పెట్టుకోగలుగుతున్నాను, డబ్బుని హ్యాపీగా రిసీవ్ చేసుకోగలుగుతున్నాను. సో ఒక చిన్న ఎఫర్మేషన్ చాలా బాగుంటుంది. డబ్బు నిరంతరము జీవనదిలోని నీటి ప్రవాహం వలె నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. జీవనదికి ఎప్పుడూ కూడా ఎండిపోవడం అనేది ఉండదు, ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటుంది. అంటే అలాగే డబ్బు ఎప్పుడూ కూడా నా దగ్గరికి వస్తుంది. ఒకసారి ఊహించుకుంటేనే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడూ కూడా నేను డబ్బును ఆకర్షించే మార్గంలోనే ఉన్నాను, డబ్బును పొందుతూనే ఉన్నాను. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి ఈ డబ్బుకు సర్వదా కృతజ్ఞతలు. కృతజ్ఞతాభావంతో పొందాలి డబ్బును. డబ్బుకి ఎప్పుడు క్షమాపణ చెప్తూ ఉండాలి. అంటే చాలామందికి ఏంటంటే డబ్బు మీద ఒక నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించండి కానీ ఎక్కడో ఒక దగ్గర నాకెందుకు వస్తుంది, నేను ఇంతే సంపాదించగలను, నేను ఇంతకన్నా సంపాదించలేకపోతున్నాను, నేను ఇక్కడితో ఆగిపోతున్నాను, ముందుకు వెళ్ళడానికి నాకు అవ్వటం లేదు అనేటటువంటి కొన్ని బ్లాకేజెస్ ఉంటుంటాయి. దేనికి వస్తున్నాయి అవన్నీ? కారణం ఏంటంటే భయం, కారణం ఏంటంటే నెగిటివ్ ఎమోషన్, కారణం ఏంటంటే శక్తి లేకపోవడం, తనలో ఉన్న శక్తిని తను గుర్తించలేకపోవడం. ఏదీ లేని దగ్గర నుంచి ఇప్పుడు ఇంతవరకు సంపాదించావు అని అంటే ఇంకా సంపాదించడం నీకు ఈజీనే కదా. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కామంటే సెకండ్ ఫ్లోర్కి ఎక్కడం పెద్ద కష్టమేం కాదు. అవును. సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి రావడం పెద్ద కష్టమేం కాదు. మరి ఆ విషయం తెలుసుకున్నప్పుడు మనము డబ్బును ఎందుకు సంపాదించలేము? నాకు రాదు అనేటటువంటి మూర్ఖపు ఆలోచన ఎందుకు చేస్తున్నాము? ఏ పనైనా జరిగే ముందు అమ్మ నాకు రాదండి అని చాలా సింపుల్గా అనేస్తారు. ఆ వినడానికి కూడా ఎంత కంపరం వస్తుందంటే ఆ మాట, నాకు రాదండి, నేను చేయలేనండి, నా వల్ల కాదండి ఎందుకంటారు? మీలోని శక్తిని మీరు గుర్తించినప్పుడు ఈ మాటలు ఎందుకు వస్తాయి? డబ్బు పొందాలి అనేటటువంటి ఆతృత ఉండాలి, తాపత్రయం ఉండాలి, తపన ఉండాలి, డబ్బు మీద గౌరవం ఉండాలి, డబ్బును ప్రేమించగల సత్తా ఉండాలి. డబ్బును ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమించి చూడండి, డబ్బును ఒకసారి మనస్ఫూర్తిగా గౌరవించి చూడండి, డబ్బు ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. డబ్బును పొందాలి, దానికి నేను అన్ని అర్హతలతో సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నాకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి ఉపయోగపడిన డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు అని చెప్పండి. ఎందుకు రాదండి అంటే అనొచ్చు అందరూ, ఎలా వస్తుందండి, మేము ఏమైనా పని చేస్తే కదా. నీకు పని చేసే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం ద్వారా డబ్బును పొందేటటువంటి మార్గాలు మనకి కనబడుతూ ఉంటాయి. వాటిని మనం సద్వినియోగపరచుకోవాలి. అలా ఎప్పుడైతే మనం సద్వినియోగపరచుకోవడానికి సిద్ధపడతామో డబ్బు రావడానికి ఇష్టపడుతుంది. మనం ఒక వర్క్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు వర్క్ మన దగ్గరికి వస్తుంది. ఆ వర్క్ని మనం ఉపయోగించుకోనప్పుడు అది మన దగ్గరికి వచ్చి లాభం ఉండదు కదా. సో దానిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మన దగ్గరికి వచ్చినటువంటి డబ్బును మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. రోజు ఎంతో కొంత డబ్బుని సేవ్ చేసుకోగలగాలి. సో సేవింగ్ అనేది ఒక విధంగా ఏంటంటే ఆవిడకి ఇచ్చేటటువంటి మర్యాద. మనం డబ్బుని పొందడానికి మనము ఎంత ఆతృత పడుతున్నామో, ఎంత గౌరవాన్ని ప్రదర్శిస్తున్నామో అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది,
నాతో ఉంటుంది, నేను డబ్బు మంచి స్నేహితులం అని మీరు చెప్పండి. చెప్పేటటువంటి పదాలు ఇంపార్టెంట్, పలికేటటువంటి వాయిస్ ఇంపార్టెంట్. అవన్నీ మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ నాకు ఎంత కావాలో అంత, మళ్ళీ అయిపోతే మళ్ళీ అడుగుతుంది. అలా కాదు, నీ లైఫ్ హ్యాపీగా ఉండడానికి కావాల్సిన డబ్బును నేను పొందుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. నా జీవితం అంతా కూడా నేను హ్యాపీగా గడపాలి. హ్యాపీగా గడపడానికి అవకాశ మార్గాలు, అవకాశం ద్వారా డబ్బు తీసుకోవాలి ఎప్పుడూ కూడా. కానీ ఉట్టిగా డబ్బు రావాలి అంటే మాత్రం రాదు. కోటాను కోట్లు వచ్చి పడిపోవాలి నాకు అని అంటే కోట్లాను కోట్లు ఎక్కడి నుంచి వచ్చి పడతాయి? ఒక అవకాశం అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు, ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బు నీకు ఎంతో రెట్లు ఎనర్జీని ఇస్తుంది. సో డబ్బు అనేది ఒక శక్తి, ఆ శక్తిని నువ్వు పొందడానికి రెడీగా ఉండాలి. సో మనీ ఈజ్ ఎనర్జీ. అసలు అది ఆ ఎనర్జీని మనం కంప్లీట్గా తీసుకోగలగాలి. ఆ ఎనర్జీని మనం తీసుకోగలిగినప్పుడు డబ్బు మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది. సో మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే ఫస్ట్ విజువలైజేషన్ చేసుకోండి. డబ్బు నా దగ్గర ఉంది, నేను డబ్బుతో సంతోషంగా ఉన్నాను. అలాగే హోపోనోపోనో టెక్నిక్, గ్రాటిట్యూడ్ చెప్పడం, డబ్బుకి క్షమాపణలు చెప్పడము, డబ్బును రిసీవ్ చేసుకోవడము, మేనిఫెస్ట్ చేయటము, ఇలాంటివన్నీ చేయడం వల్ల డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. యూనివర్స్తో ఇలా ఎవరైనా కూడా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ త్రూ మెడిటేషన్, అంటే దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం ఈ సెషన్స్ గురించి? యాక్చువల్గా మనం మండలం క్లాసెస్ స్టార్ట్ చేస్తాము సిరి. సో ఆల్మోస్ట్ మనం 23 మండలమ్స్ కంప్లీట్ చేసాము. 23rd వన్ రన్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ Jan 25th ఉంది క్లాస్. సో మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. అంటే ఎవరికి ఏ బ్యాచ్ నచ్చితే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది 42 days క్లాస్ అనమాట. 42 days అంటే 21 days మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. మన థాట్స్, మన బిలీవ్స్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 21 days ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఎవర్. కంప్లీట్గా మనం దాంతోనే మమేకం అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో Jan 25th నుంచి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.